వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. తగ్గేదలే అంటున్న బంగారం లక్షకు చేరువైంది. గోల్డ్ రేట్ తగ్గినట్లు తగ్గి మళ్లీ పెరగడం దేనికి సంకేతం? గోల్డ్ రన్కు అమెరికా చైనా ట్రేడ్ వార్ కారణమా? ఇప్పుడు గోల్డ్పై పెట్టుబడులు మంచివేనా? భవిష్యత్తులో బంగారం ధర తగ్గే ఛాన్స్ లేదా? బంగారం బగబగపై నిపుణులు ఏమంటున్నారు? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ స్టాక్ అండ్ గోల్డ్ ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రభు గారు టెన్ టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మురళీకృష్ణ గారు. రైట్ ప్రభు గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అంటే ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో మాట్లాడుకున్నాం. అప్పుడు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో బంగారం అలాగే స్టాక్ మార్కెట్ పడిపోవటం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు బంగారం చూస్తుంటే తగ్గినట్లుగా తగ్గి మళ్ళీ పెరగడం దేనికి సంకేతం? అంటే జనవరి నుంచి మనం చూసుకుంటే గోల్డ్ 25% పెరిగింది. సిల్వర్ ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే 15%. అంటే గోల్డ్ సిల్వర్ ని సర్పాస్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే 90 days పాస్ ఇచ్చిన తర్వాత పడేటప్పుడు గోల్డ్ అంత పడలేదండి. అంటే డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ పడట్లేదు. సో రైజింగ్ అప్పుడు మటుకు అంటే 1 step బ్యాక్వర్డ్ 2 steps ఫార్వర్డ్ అన్నట్టు పెరుగుతోంది. సో ఇప్పుడు ట్రెమర్స్ వచ్చినప్పుడు కూడా ఫాల్ అంత లేదు. మెయిన్ అదొక కారణం. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే టరీఫ్ ట్రంప్స్ వల్ల కానివ్వండి, అయితే ఫెడరల్ రిజర్వ్ రేట్స్ మొన్నటిదాకా చేస్తా ఉన్నారు, 2 times చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఆయన కూడా మళ్ళీ పాజ్ అంటున్నాడు. సో డెఫినెట్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతోంది. ఇది డైనమిక్స్ మీద ఎఫెక్ట్ అవుతుందా అంటే కొంచెం ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఆల్టర్నేట్ అసెట్ దీనికి గోల్డ్ ని వెళ్తున్నారు. సో దట్స్ ద కారణం అనుకోవచ్చు. అంటే మెయిన్ అసలు కారణం ఏంటి అంటే వాళ్ళు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న కంట్రీస్ మీద ట్యాక్స్ పెంచుకొని బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. కానీ అది ఎట్లా దారి తీసింది అంటే ఉన్న నాలికి ముందేస్తే కొండ నాలికి పోయినట్టు అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు అసలు ట్యాక్స్ పూర్తిగా కొన్ని ఐటమ్స్ మీద 0 టారిఫ్ వచ్చేసారు. సో ఇంకా కూడా వాళ్ళు చైనా మీదే చూస్తున్నాడు ఆయన. ఇంకా నిన్న 245% అన్నారు. సో అది 1000% అన్నా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. కానీ అవి కలెక్ట్ చేసేవా నడుస్తాయి అంటే నడవు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికి సెటిల్ అవ్వాలి. సెటిల్ అవుద్ది కూడా. సెటిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గే ఉంటది. ఆయన ఇంకా కొత్త ఏమైనా డాన్స్లు ట్రమర్స్ ఇంకా ఎక్కువ చేస్తుంటే గోల్డ్ మనం మిగతా కారణాలు కూడా మనం మాట్లాడదాం. సామాన్యుడు యాంగిల్లో ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1,00,000 ఉంది, నేను ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదంటే ఆగడం బెటరా? ఇప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మనకు అవసరార్థం అండి, మనకి ఇమీడియట్ గా అవసరం లేదన్నా ఫంక్షన్స్ లేకపోతే మ్యారేజెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తప్పదు, కొనాల్సిందే. బట్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు, లాంగ్ వ్యూ ఉన్నప్పుడు మనకి ఒక 10 years 15 years తర్వాత అవసరం. ఇప్పుడు గోల్డ్ అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ కొనటం కొంచెం ఆగి కొనటం మంచిదండి. ఇప్పుడే కొనటం కాదు, కొంచెం తగ్గిది. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ సర్టన్ అయినప్పుడు డెఫినెట్ గా కొంచెం తగ్గే ఒక 15,000 to 20,000 తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ తగ్గుతుంది. సో ఇప్పుడు గోల్డ్ మార్కెట్, మన మార్కెట్ పెరుగుతోంది, బట్ గోల్డ్ కూడా పెరుగుతోంది ఇక్కడ. ఎందుకు అంటే హెడ్జ్ పొజిషన్స్ ఉంటాయి. హెడ్జ్ పొజిషన్స్ ఉన్నాయి ఎక్కువ కూడా. వాళ్ళకి భయం వల్ల రిసెషన్ వస్తుందేమో అన్న భయం వల్ల ఆ పొజిషన్స్ క్లియర్ చేసుకుంటున్నారని దాన్ని బట్టి ఇది అవుతుంది అనమాట. సో అందుకని గోల్డ్ ఇది అవుతుంది ఒక రకంగా చూస్తే. ఓకే, అంటే ఇప్పుడు మధ్యలోని అంటే గత ఏడాది మనం చూస్తే ఎప్పుడూ లేనంతగా ఒక మూవ్ వచ్చింది. దాదాపు 35% హైక్ పెరిగింది గోల్డ్. అంటే ఇక గోల్డ్ కొనుక్కుంటే ఇంక తిరగలేదు, మనకి ఎక్కడ లేని లాభాలు వస్తాయన్న ఒక ఆశ, ఒక అంచనా ఇన్వెస్టర్లోని మనలాంటి సామాన్యులు అందరిలో కూడా వచ్చేసింది. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంత తగ్గింది, మళ్ళీ ఇప్పుడు సడన్ గా 1,00,000కి చేరువలో ఉంది. అంటే ఇంకెంత వరకు తగ్గొచ్చు, లేదంటే ఈ మార్క్ దగ్గర ఆగిపోతుందా? మీ అంచనా ఏంటి? ఈ కంట్రీస్ అన్ని దాదాపుగా అందరూ నా మాట విన్నారు, వాళ్ళు వచ్చి నాతో ఇది చేస్తున్నారు అని ట్రంప్ డిక్లేర్ చేస్తారు. 75 కంట్రీస్. ఇంకా ఓన్లీ 1 కంట్రీ ఆయనతో ఉన్నది ఏంటి? మెయిన్ చైనా. ఈ చైనాతోనే సెటిల్ అవ్వాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్ట్ టర్మ్ లో సెటిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత ట్యాక్స్ ఇప్పుడు ₹100 245 అంటే ₹240 పెట్టి కొనుక్కోవాలి. అది హైలీ ఇది కదా. ఎండ్ యూజర్ ఇబ్బంది పడతారు, వాళ్ళే ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ లో ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. డెఫినెట్ గా ఇది ఒక ఎండ్ పాయింట్ కి రావాలి. ఎక్కడ అంటే ఇద్దరు ఎగో చూపిస్తున్నారు, కాకపోతే ఇద్దరు నెంబర్ 1 పొజిషన్స్ లో ఉన్నారు, నెంబర్ 1 నెంబర్ 2 లో. కానీ ఒకళ్ళకి అవసరం. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోండి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ వాటిల్లో వాడాల్సింది. 95%
50% చైనాలో ఉంది. ఇప్పుడు చైనాతో పోట్లాడ పెట్టుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటాడు ఆయన? అందుకనే వాటికి 0 ట్యాక్స్ వేసాడు 3 days బ్యాక్. సో అట్లానే ఇది కూడా ఎక్కడో ఒక పాయింట్ ఎండ్ పాయింట్ వస్తుందండి. ఆ ఎండ్ పాయింట్ కోసమే చూడాలి మనం. చూసినప్పుడు డ్రాస్టిక్ గా 50,000 అట్లా రాదు, కానీ మేబీ 15 to 20% పడే అవకాశాలే ఉన్నాయి. ఓకే, మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 15 to 20% అంటే 80,000 80,000 రావచ్చు, ఛాన్స్ ఉందండి. ఎందుకంటే పెరగడం కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఆలోచించే వాళ్ళు వెయిట్ చేయడం 100% బెటర్ అండి. ఇప్పుడు కొనుగోలు చేయకూడదు. మీరు ఇంకో రకంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అంటే గోల్డ్ కంటే సిల్వర్ పెట్టడం బెస్ట్. అంటే లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుని 5 years టార్గెట్ పెట్టుకుని, ఇప్పుడు అది కూడా 99,095 ఆ రేంజ్ లో ఉంది. అది మనకి 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది సిల్వర్ కి. ఎందుకంటే ఈవెన్ గోల్డ్ లో కూడా మిక్స్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ చేస్తున్నారు. సో ఫార్మా కంపెనీస్ కానీ వేరే ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రొజెక్షన్ ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే సిల్వర్ 100% మనం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే బెస్ట్ అండి. అంటే మనకి రూపాయికి రూపాయి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి, జయ శ్రీమన్నారాయణ. మురళీకృష్ణ గారు, మనం చూస్తున్నాం గోపికృష్ణ గారు అంటే గోల్డ్ తగ్గి మళ్ళీ పెరగటానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? సాధారణంగా ఒక బయర్ అంటే ఒక సామాన్యుడు ఎవరైనా ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా? జ్యువెలరీ ట్రేడ్ లో చూస్తే అండి, గత 3 months లో ఒక 4 months లో వెరీ బిగ్ చేంజ్. సో నార్మల్ గా ఏ పెరుగుదలైనా ఆర్గానిక్ గా ఉంటుంది అనుకోండి, అంటే మెల్లమెల్లిగా 3 months కి 6 months కి క్వార్టర్ కి కొద్దిగా పెరగడం అనేది ఒక ఆర్గానిక్ గ్రోత్. కానీ లాస్ట్ 3-4 months లో దాదాపు 25% to 30% జంప్ మెటల్ లో వచ్చింది, విచ్ ఇస్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్. అందరికీ తెలిసిందే. అంటే దాని వెనక ఏదో బలమైన కారణం వరకే బంగారం ఇంతగా పెరుగుతూ వస్తుంది అనేది. ఎందుకంటే దాదాపు 75,000 రూపాయల నుంచి చూస్తూ ఇట్ కేమ్ టు 98,000 ప్లస్ ఇన్ ఇండియన్ కరెన్సీ, విచ్ ఇస్ ద రికార్డ్ ప్రైస్. అంటే మన నేషనల్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఇట్స్ రికార్డ్ ప్రైస్ అని చెప్పుకోవాలి. దాదాపు $2,500 నుంచి బుల్ రన్ స్టార్ట్ అయ్యి 3,200 3,300 లెవెల్స్ కి వచ్చిందంటే అట్స్ అన్బిలీవబుల్. ఇంతవరకు గోల్డ్ హిస్టరీలో ఇంత పెద్ద బుల్ రన్ అనేది చాలా తక్కువగా చూసేది మనం. సో లాస్ట్ 2012 లో చూసాం ఒకసారి బుల్ రన్, అగైన్ వీఆర్ సీయింగ్ దిస్ బుల్ రన్ నౌ. సో ద రీజన్ ఏంటి? అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు. అంటే ఎక్కడ ఏ యుద్ధం ఉన్నా బంగారం ధర పెరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉన్నా బంగారం ధర పెరుగుతుంది, అందరికి తెలిసింది. కానీ ఇక్కడ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ట్రంప్ వచ్చిన తర్వాత మెటల్ కి ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఉంటుంది, మెటల్ తగ్గుతుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అనుకున్న దానికి ఒక రివర్స్ లో వెళ్ళింది. So after the elections, we have seen how the way Trump, the new restrictions, ఇంకో విధంగా చెప్పాలంటే ఒక ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్లీ యుద్ధంలో గన్ను పట్టుకొని కొట్టాడాల్సిన అవసరం లేదు. ట్రేడ్ వార్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ వార్. ఈ ట్రేడ్ వార్ ఇస్ మోర్ డేంజరస్, ఎందుకంటే అందరి ఎకానమీ, అన్ని దేశాల ఎకానమీని ఇబ్బంది పెడుతుంది. అయితే అందరూ కూడా ఏం చేస్తారు, టు మేక్ దెమ్సెల్ఫ్ సేఫ్, అంటే వాళ్ళ కరెన్సీ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, టు మేక్ షూర్ దే ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. సో దే పార్క్ దే మనీ ఇంటూ గోల్డ్. సో నార్మల్ గా సహజంగా డాలర్స్ లో పెడతారు. సో డాలర్ వీక్ అవుతుంది. సో డాలర్ ఇండెక్స్ లో కూడా చూస్తే లాస్ట్ 3 months లో ఎంత ప్రెషర్ లో ఉంది అందరికీ తెలుసు. సో దాదాపు 109 లెవెల్ నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 100 బిలో. సో ఈ ఇండెక్స్ తగ్గడంతో చాలా మంది కూడా ఏం చేస్తున్నారు, బంగారంలో పెట్టుబడి పెడితే మంచిదని చెప్పి రకరకాల పెద్ద దేశాలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, సో డాలర్స్ ఎగ్జిట్ అవుతూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో గోల్డ్ కన్సెప్షన్ కూడా చూస్తే లాస్ట్ 4 months లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ డన్ ద గోల్డ్ కన్సెప్షన్. సో గోల్డ్ డిమాండ్ పెరిగేసింది. ఈ డిమాండ్ పెరగడంతో ఈ పాజిటివ్నెస్ అనేది ట్రాక్ అనేది చూస్తున్నాం. సో దీంట్లో బంగారంలో ఎక్కువగా ఇండియన్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్ రీటైల్ మార్కెట్ ఫర్ గోల్డ్ జ్యువెలరీ. ప్రపంచంలో ఎక్కడ కూడా బంగారు ఆభరణాలు మన ఇండియాలో అమ్ముడు పోయినట్టు ఎక్కడ అమ్ముడుపోతుంది. సో మన ఇండియా ఇస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ గోల్డ్. ఇండియన్స్ కి గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్. అంటే ఇంట్లో ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా, పెళ్లి ఉన్నా బంగారం కొంటారు. ఫీల్ దట్ దిస్ ఇస్ సంథింగ్ కస్టమర్ అని ఆదుకుంటుంది, ఒక ఇది అని చెప్పి బై చేస్తారు. సో ప్రజలు కూడా అంత ఒక పజిల్ లో ఉన్నారు. ఎందుకంటే 3-4 నెలల్లో చూస్తూ 25,000 30,000 రేట్ పెరగడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాలర్ డిస్ట్రిక్ట్. అండ్ ఈ పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళైతే తప్పదు. చూస్తున్న మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళు అంటే
వాళ్ళు అనుకున్న 100 గ్రాముల దగ్గర ఇప్పుడు 80 గ్రాములు రావడము, కానీ ఆ బడ్జెట్ లో సెట్ చేసుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే కస్టమర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే గతంలో 35% వరకు చాలా డ్రాస్టిక్ గా పెరిగిన నేపథ్యంలో అప్పుడు కస్టమర్ల కొనుగోలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తగ్గి మళ్ళీ పెరిగింది కదా, ఇప్పుడు కస్టమర్ల కొనుగోలు ఎలా ఉంది? ముఖ్యంగా చెప్పాలి ఏంటండి, వాల్యూమ్ రూపంలో చూస్తే సేల్స్ పార్ట్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెయిట్ అండ్ వాచ్ చేస్తారు. సో ఎవరు కొన్న ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది కావాల్సిందంటే ఇమీడియట్ గా బై చేస్తారు. కానీ అవసరం లేదు, డబ్బు ఉంది కొని పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్. సో ఏ విధంగా ఇది గ్రోత్ ముందుకెళ్తుందో అదే విధంగా దేర్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాన్సెస్ ఇంటర్నేషనల్ లో కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ₹1,00,000 మార్క్ కి దాదాపు నియర్ ఆఫ్ లో ఉంది. సో ఇవాళ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఇండియన్ మార్కెట్ లో చూస్తే 98,500 వరకు రీచ్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు 1 lakh అవుతుంది. సో ఇట్స్ షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఇట్స్ పాజిటివ్ మోడ్ అనే చెప్పాలి. ఓకే సార్, మీ లైన్లోనే ఉండండి గోపాలకృష్ణ గారు. అంటే ప్రభు గారు, మీ అంచనా అంటే ఎంతవరకు ఇంకా గోల్డ్ భవిష్యత్తులో తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కేవలం ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది 95 బిట్వీన్ 1 lakh అట్లా? అంటే వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ ప్రొలాంగ్డ్ స్లో డౌన్. సో దానివల్ల ఎక్కువ రిసిషన్ రావచ్చు అనే భయంతో ఇప్పుడు పెరిగింది. సో అది క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ మొదలవుతుంది. అప్పుడు దాకా ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? అవి ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. సో రైజింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక రకంగా అక్కడ స్టాగ్ఫ్లేషన్ వచ్చిందా అని, అంటే గ్రోత్ ఆగిపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అక్కడ వస్తుందేమన్న భయంతో ఆల్టర్నేట్ అసెట్ గోల్డ్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఒక రకంగా పెరుగుతుంది అనుకోవచ్చు. సో ఇది క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందండి. అది ఇది ఎప్పుడు తీసుకుంటుంది అనేది కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇంకా కొత్తగా ఏమైనా తీసుకొస్తారా, కొత్త పిక్చర్లు ఏమైనా తీసుకొస్తాం స్క్రీన్ మీదకి చెప్పలేము. అప్పుడు ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇయర్ గోల్డ్ బుల్ ఇయర్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అది గత ఏడాది నుంచి ఇప్పుడు మనం ఆర్థిక సంవత్సరం తీసుకున్నా, అవునండి, దాదాపు 35% హైక్ అనేది ఇప్పుడు గోపికృష్ణ గారు కూడా చెప్తున్నారు. ఎప్పుడు జరగలేదండి ఇట్లాగా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ హైక్ ఇదని. మీకు లాస్ట్ 5 years తీసేస్తే అంత ముందు గోల్డ్ లో రిటర్న్స్ వచ్చేది చాలా తక్కువ అండి. అది ఇన్వెస్ట్మెంటే, దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేది కాదు. రేట్ ఫాల్ అయినప్పుడే కొంచెం మళ్ళీ మనం యావరేజ్ చేసుకుంటే ఆ గోల్డ్ ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు, కానీ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు దాని మీద. ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఒక రకంగా. సో దాని వల్ల ఎఫెక్ట్ వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. అది కాక సెంట్రల్ బ్యాంక్స్ ఎక్రూ చేస్తున్నాయి. సో ఎవ్రీ ఇయర్ 1000 tons అనేది ఎక్రూ చేస్తున్నాయి, రిజర్వ్ పెంచుకుంటున్నాయి, గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయి. ఎప్పుడు చేయని చైనా అసలు గోల్డ్ యాంగిల్ చూడండి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కూడా గోల్డ్ ఎక్రూ చేస్తున్నారు. సో ఎక్రూవేషన్ ఎక్కువైంది కాబట్టి దాని డిమాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మీరు అంటున్న వ్యవధి అంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు అని ఏమైనా వెయిట్ చేయాలా? ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా అవసరం ఉన్న వాళ్ళు, అంటే పెళ్లిళ్ళు ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తారు. అవునండి. కానీ మిగతా వాళ్ళంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఇంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇంకెన్ని రోజులు ఆగితే బెటరు, ఖచ్చితంగా తగ్గుతుందన్న ఒక భరోసా మనం ఇవ్వచ్చా? అంటే మనం గోల్డ్ నెక్స్ట్ 10 years 20 years కావాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనకుండా ఈటీఎఫ్ లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈటీఎఫ్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఆ 20 years అయిపోయిన తర్వాత మన టర్మ్ అయిన తర్వాత రిడీమ్ చేసుకొని అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే వాళ్ళకి లేటెస్ట్ ఉంటది. అదే ఇప్పుడు మనం గోల్డ్ మీద కొనుక్కుంటే బిస్కెట్లు కొన్నా గానీ, ఇప్పుడు ఆర్బీఐ లేటెస్ట్ ఏంటి, బిస్కెట్ల మీద కూడా గోల్డ్ లోన్ ఇవ్వద్దు అనేది ఒక రూల్ తెస్తోంది. సో అది కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో అట్లా ఆ ఈటీఎఫ్ పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకి 2 విధాలుగా పనికొస్తుంది. గ్రోత్ ఓరియంటెడ్ గా ప్లస్ మన అవసరాలు అప్పుడు ఏదైతే మన టేస్ట్ ప్రకారం ఉంటుందో దాని మార్కెట్ ట్రెండ్ ప్రకారం లేటెస్ట్ మోడల్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందండి. అలా చేస్తే బెస్ట్. డైరెక్ట్ గా రా గోల్డ్ కొనడం అనేది శ్రేయస్కరం కాదు, ఎందుకంటే కొత్త రూల్ వచ్చింది కాబట్టి. ఇది గోల్డ్ మీద లోన్, అందుకని గోల్డ్ మీద అందరు లోన్ తీసుకుంటున్నారు. గోల్డ్ మీద బిస్కెట్ మీద తీసుకోవడానికి వీల్లేదు. గోల్డ్ ఆర్నమెంట్స్ మీద, కాయిన్స్ మీదే, అది కూడా లిమిటెడ్ పర్ హెడ్ 1 kg 50 coins పర్ హెడ్ అన్నది. సో ఆ రూల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎక్కువ బిస్కెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా, దాని మీద ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి, హెడ్జ్ పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బందే కదా. సో అలా చేస్తే బెస్ట్ అన్న ఉద్దేశం. రైట్. గోపికృష్ణ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఎప్పటిలో కల్లా తగ్గే అవకాశం ఉందన్నది మీ అంచనా సార్? మీరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటండి, ఇంటర్నేషనల్ విషయం పక్కకు పెడితే వి టేక్ ఒకటి ఇండియన్ సిస్టమ్. సో ఇండియన్స్
మన కస్టమర్స్ బంగారం కొనడం అనేది కొత్త కాదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చూస్తున్నాం గోల్డ్ బిజినెస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఆల్వేస్ బూమింగ్. ఇందాకే చెప్పాను మీకు, ప్రపంచంలో ఎక్కడ కూడా మన ఇండియాలో కొన్నంత జ్యువెలరీ ఎక్కడ కొన్నారు. సో ఈటీఎఫ్ విషయంలోకి వస్తే ఈటీఎఫ్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్, ఈటీఎఫ్ ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్. కానీ వై పీపుల్ ప్రిఫర్ టు బై జ్యువెలరీ? ఎందుకోసము? వాళ్ళు పెట్టిన దానికి విలువకు ఎక్స్ట్రా దానికి వచ్చే అప్రిసియేషన్ కూడా వస్తుంది, అది వేసుకున్నాను ఒక ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది జ్యువెలరీకి మొగ్గు చూస్తారు. అండ్ కమింగ్ అప్ టు ద గోల్డ్ కాయిన్స్ అండ్ జ్యువెలరీ వర్షన్ చూస్తే అండి, గోల్డ్ సేల్స్ లో 80% సేల్స్ ఆర్ జ్యువెలరీ సేల్స్ అండి, 20% సేల్స్ ఆర్ గోల్డ్ కాయిన్ సేల్స్. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ వై డు దే కమ్ టు విత్ దిస్ ETF bonds? They don't want people to buy gold coins and dump the investment. So money అనేది ఎప్పుడు ఒక రొటేషన్ లో ఉంటే, ట్రేడ్ లో ఉంటే, రొటేషన్ లో ఉంటేనే ఇట్స్ ఆల్ వేర్ దట్ ఎవ్రీబడి విల్ గ్రో. సో ఈ గోల్డ్ బార్స్ లో, గోల్డ్ బిస్కెట్స్ లో పార్క్ చేసి పెట్టేస్తే మనీ ఇస్ అన్నెసరీ డెడ్ అవుతుంది అనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఇస్ కమింగ్ అప్ విత్ బాండ్స్ లైక్ ETF అన్నది. కానీ మేజర్ గా 80% బిజినెస్ అనేది జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ బిజినెస్ ఇస్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైస్ లాస్ట్ 3 months లో చూసుకుంటే, సో జ్యువెలర్స్, ఆల్ ద జ్యువెలర్స్ ఆర్ బీన్ సఫరింగ్. ఎంత లోవెస్ట్ వెయిట్ చేసిన గవర్నమెంట్ నుంచి కూడా కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది. సో 22 క్యారెట్ 18 క్యారెట్ జ్యువెలరీ కాకుండా యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ 14 క్యారెట్ 9 క్యారెట్ జ్యువెలరీ అని చెప్పి రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ BIS is going to approve it. సో వాట్ ఈస్ ద రీజన్ గెటింగ్ దిస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ లో జ్యువెలరీ ఆభరణాలు తయారు చేయడము, అందరికీ అందుబాటులో ఉండడానికి 14 క్యారెట్ లో 9 క్యారెట్ లో చేస్తే కాస్టింగ్ కూడా తగ్గుతుందనే ఉద్దేశంలో గవర్నమెంట్ హస్ టేకెన్ దిస్ డిసిషన్ కమింగ్ విత్ 14 క్యారెట్స్ అండ్ 9 క్యారెట్స్. ముఖ్యంగా రోజు వేసుకునే ఆభరణాలు అయితే రెడీ చేయలేము, కానీ క్యాజువల్ వేర్ అంటే సింపుల్ జ్యువెలరీ మాత్రం 14 క్యారెట్స్ 9 క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఒకటి ఇన్వెస్ట్మెంట్ పదం అని కాకుండా, ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది, బంగారం కొనుక్కోవాలి అంటే దీంట్లో కొనడంలో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే ఒకవేళ టెంపరీగా ప్రైస్ తగ్గినా డౌన్ ద లైన్ నెక్స్ట్ ఒక 2 quarters లో ఖచ్చితంగా మళ్ళీ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ సంథింగ్ బిగర్ థింగ్. సో యూ మే హ్యావ్ ఎ టైం గ్యాప్ ఆఫ్ 6 months to 1 year. అంతేగాని అదేదో బంగారం కొనేస్తే ఇప్పుడు నష్టపోతాము అనేది ఏమీ లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఇవాళ నా దగ్గర డబ్బు ఉంది, నేను కొని పెట్టుకుంటాను బంగారం అనే ఇన్వెస్టర్ మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్ అవుతే దట్ షుడ్ బి బెటర్ బికాస్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి. బట్ లాంగ్ టర్మ్ జ్యువెలరీ కొనుక్కొని ఇంట్లో ఒక అసెట్ లా కొనుక్కునే వాళ్ళు మాత్రం ఎప్పుడు ఏ రేట్ లో ఉన్నా తీసుకున్నా తప్పేం లేదండి. కొన్ని కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ బంగారం వస్తుంది. వాళ్ళు ETF రూపంలో తీసుకోవడం బెటరా, లేదంటే డైరెక్ట్ గా రా గోల్డ్ తీసుకుని ఇంట్లో ఉంచుకోవడం బెటరా సార్? షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ETF లో పెట్టాలి అనేది చాలా కష్టం అండి. బికాస్ ఏదైనా సరే ఇట్ షుడ్ బి వెరీ మచ్ ఫ్రెండ్లీ అండి. సో ఇవాళ మనం గోల్డ్ కాయిన్ కొనుక్కుంటున్నాము, ఇమీడియట్ గా ఒక జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళి పే ఇట్ అండ్ యూ టేక్ ఇట్. So your value is with you, doesn't need any kind of another things. So they make these bonds also in a simple way, the government. So obviously people will opt doing it. So కానీ ఇప్పుడు ETF మీద అంత అవేర్నెస్ లేదు అందరికి. సో నన్ను అడిగితే హార్డ్లీ 25% people know what is ETF. 75 people still are buying up in the gold coins only. ఈ 25% ఎవరికైతే ETF తెలుసో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కేవలం 10%. అందుకోసం కూడా యూ కెన్ సీ ద వాట్స్ కన్సెప్షన్ ఆఫ్ జ్యువెలరీ ఇన్ ఇండియా అండ్ హౌ ద వే ద ETFs ఇస్ మూవింగ్ అనేది కూడా మనం చూడవచ్చు. అంటే కాయిన్స్ కొనుక్కుంటే బెటర్, రేపొద్దున రేటు పెరిగినప్పుడు సమీప షాపుల్లోకి వెళ్ళి మనం దాన్ని మార్పిడి చేసుకోవచ్చు అంటారు, అంతే కదా సార్? ఎప్పుడైనా ఇట్స్ క్వైట్ ఈజీ అండి. ఎలా ఉండాలి అంటే ఇన్ అండ్ అవుట్ షుడ్ బి వెరీ మచ్ ఫ్రెండ్లీ అండి. దెన్ పీపుల్ విల్ ఫార్వర్డ్ డూయింగ్ ఇట్. సో దీనికి మేక్ ద థింగ్స్ టు బి మోర్ సింపుల్, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపీ. ఎందుకంటే అక్కడ ఉద్దేశం మంచిదే. ETF లో పెట్టొద్దు నేను అన్నను, ఎందుకంటే ETF లో పెడితేనే మనీ ఫ్లో అనేది ఉంటుంది, వేరే ఎంటైర్ గ్రోత్ విల్ బి దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద కీపింగ్ విత్ యూ. బట్ ఇట్ షుడ్ బి అ ఫ్రెండ్లీ ప్రొసీజర్, అ ఫ్రెండ్లీ వే టు డూ ఇట్. అంటే మరి ఇప్పుడు RBI బిస్కెట్స్ పైన వీటిని పెట్టి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కో లేదంటే లోన్ కి చేయటానికో రాబోతున్న రోజుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టబోతుంది అంటున్నారు కదా? 100% అండి. there is a news, it's officially not yet, but there is a news ఖచ్చితంగా there are going to be some restrictions for 24 karat gold అండి. సో 24 karat gold అనేది 100% లో ఓన్లీ 20% బిజినెస్ మాత్రమే 24 karat gold. 80% బిజినెస్ అంతా జ్యువెలరీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 20% ఆఫ్ ద consumption. So 20% of the consumption lo obviously if they do this change also it's pretty good. But current lo na scenario lo matram people prefer to buy and the buying is only gold coins. And as every company is coming forward, they're coming with a least denomination of half a gram. And even the client wants to buy, customer want to buy half a gram gold coin also they can buy it. So it's an affordable. So half gram, 1 gram, 5 grams, 10 grams.
అండ్ నవడేస్ ఏమైపోయింది, లాట్ ఆఫ్ సెంటిమెంట్స్ ఆర్ ఆల్సో దేర్. ఈ రోజు బంగారం కొంటే మంచిది, ఇవాళ మంచి రోజు ఉంది, సో చాలా రోజులు అక్షయ తృతీయ, చాలా రోజులు ఇలా ఉన్నాయి కదా. ఉందండి. ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 రూపాయలు నేను బాండ్ తీసుకునేది ఏముంది, 10,000 రూపాయలు గ్రామ్ బంగారం కొనేసుకోవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ పుట్ దే సేవింగ్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ యు సీ ద లాస్ట్ 2 years నుంచి గోల్డ్ పాయింట్స్ కొని పెట్టిన వాళ్ళు దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్ నౌ. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రస్ట్ ఆన్ గోల్డ్. సో ఇండియన్ ఎకానమీ ఉంది అంటేనే బికాస్ ఆఫ్ ద గోల్డ్ అండి. దేర్ ఇస్ స్టేట్మెంట్ సేయింగ్ నాట్ ఇండియా బట్ ఇండియన్స్ ఆర్ రిచర్ అని చెప్పి, బికాస్ దే ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గోల్డ్. రైట్. అంటే ఇప్పుడు ఇందాక రీజన్స్ చెప్పారు, రీజన్స్ కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, వీటిలో విచ్ ఇస్ ద బెస్ట్? అంటే ఇప్పుడున్న పరిస్థితులకి అంటే మార్కెట్లో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ మీద పెట్టుకుంటారు. సో ఆ పొజిషన్ అటు నెక్స్ట్ గోల్డ్ మీద వెళ్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎంత అన్సర్టనిటీ మార్కెట్ లో తగ్గిందో ఆటోమేటిక్ గా మళ్ళీ ఈక్విటీకి టర్న్ అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తారు. సో దాని ప్రకారంగా హెడ్జింగ్ పొజిషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ పొజిషన్స్ మొత్తం అంటే ర్యాంపిఫికేషన్ వస్తున్నాయి. ఎట్లా రిసెషన్ వస్తుందేమో అన్న భయం ఉంది కాబట్టి దాంతో కొంచెం పెరుగుతోంది. సో అది క్లారిటీగా ఫుల్ పిక్చర్ వచ్చినప్పుడు ఐ అగ్రీ విత్ దిస్ పాయింట్ అండి. జనరల్ గా చెప్పాలంటే ఇంత షార్ట్ టర్మ్ లో ఇంత పెరగడానికి రీజన్ అనేది అందరిలో ఉన్న ఒక భయం. ఏం వస్తుందో, ఏం జరగబోతుందో, వాట్ డిసిషన్స్, వాట్ స్టేట్మెంట్స్ దే గోయింగ్ టు టేక్ అనే ఉద్దేశంలోనే ఎవ్రీబడి హస్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్. అవును సార్. బికాస్ దట్స్ ద సేఫెస్ట్ వే టు మేక్ షూర్ దే కరెన్సీ ఇస్ స్ట్రాంగర్, దే ఎకానమీ ఇస్ స్ట్రాంగర్ అనడానికి గోల్డ్ రిజర్వ్. సో నార్మల్ గా ప్రతి దేశం బంగారం ఎందుకు ఉంటుంది? టు మేక్ షూర్ ద కరెన్సీ ఇస్ స్ట్రాంగర్. అవును. బికాస్ ఇఫ్ యు హావ్ ఎ గోల్డ్ రిజర్వ్ షోస్ హౌ స్ట్రాంగ్ ఇస్ ద కంట్రీ. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ ద డాలర్. సో ఈ సినారియో, ఈ సెంటిమెంట్ ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఇంకా నెల రోజులు ఉంటుందా? 2 నెలలు ఉంటుందా? ఈ $3,300 నుంచి ఇది $3,400 వెళ్తుందా? $3,500 ఒక స్పాట్ ప్రైస్ వెళ్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ ఓవరాల్ గా చెబితే అంటే ఆఫ్టర్ సర్టెన్ టైం వెన్ థింగ్స్ సెటిల్ డౌన్ 100% దేర్స్ గోయింగ్ టు బి ఎ లిటిల్ యూ టర్న్ where we're going to see the gold coming down. But the coming down అనేది not like earlier last week ఒక చూసాం చాలా మంది there was a rumor saying that బంగారం 55,000 అవుతుంది. అవును, 55,000 వరకు పడిపోద్ది అంటే చాలా మంది చాలా అంటే కొన్న వాళ్ళు, బంగారం ఉన్న వాళ్ళు బాధపడ్డారు, కొనాలనుకున్న వాళ్ళు ఆనందపడ్డారు ఆ న్యూస్ చూసి. చాలా పానిక్ అయ్యారు. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి. ఎనీ వర్స్ట్ కేస్ ఏదున్నా 10 or 15% హైయర్ సైడ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ డౌన్. బట్ ద ఓల్డ్ ప్రైస్ టు సీ లైక్ $2,400 కి బంగారం రావడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఏది ఉన్నా 2,000. గోపికృష్ణ గారు, మీ అంచనా ఏంటి? అంటే ఎన్ని రోజుల కల్లా ఇంకా తగ్గొచ్చు? So that's what I'm saying. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? హౌ దిస్ ట్రేడ్ వార్ ఇస్ గోయింగ్ టు బి దేర్ అనేది we have to see how the way they are going to respond. కానీ ఒకటండి, అన్లెస్ దీనికి సొల్యూషన్ ఉంటేనే everybody are going to be happy. ఏదో రెస్ట్రిక్షన్ పెట్టగానే it doesn't mean that the US is something happy and it's going to make money. Because వాళ్ళకు కూడా డైలీ లైఫ్ లో ఛాలెంజ్. బికాస్ all countries together. now చైనా ని ఎవరు అనుకుంటారండి? ప్రతి ఒక్క జీవితంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చైనా పైన డిపెండ్ అయి ఉన్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్పేర్ పార్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవ్రీబడి డిపెండ్ ఆన్ దట్. సో థింగ్స్ ఆల్వేస్ షుడ్ బి దేర్ ఇన్ అ ఫ్రెండ్లీ మూవ్. సో ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఫ్రెండ్లీ మూవ్ వస్తుందో 100% మెటల్ అనేది ఒక యూటర్న్ తీసుకుని తగ్గే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. మీరు అన్నట్టుగా లార్జర్ సెన్స్ లో చూస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కరెక్ట్ కాదు గోల్డ్ విషయంలో. కొంత వెయిట్ అండ్ సీ పాలసీ మోడల్లో వెళ్తే కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే మీ అవసరాలు ఉన్న వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు, అవసరం కాకుండా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం వెయిట్ అండ్ సీ పాలసీనే ఫాలో అవ్వాలి. అవునండి. ఇప్పుడు కొనుగోలు చేయకపోవడమే బెటర్. రైట్. ఇది గోల్డ్ 1,00,000 చేరువలో ఉన్న నేపథ్యంలో 10 TV లంచ్ అవుట్ డిబేట్.